హాయ్ అండి, వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. మనం ఈ వీడియోలో వాట్ ఈజ్ వెబ్ డెవలప్మెంట్ చేయాలంటే మనం ఏం నేర్చుకోవాలి, ఎలా వెబ్ డెవలప్మెంట్ చాలా సింపుల్గా మనం నేర్చుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మనం కామన్గా వాడే వెబ్సైట్స్ పేర్లు చెప్పండి. గూగుల్, చాట్‌జిపిటి, డీప్‌సీక్, జెమినీ.గూగుల్, ఇంకా జీమెయిల్, ఇవన్నీ కూడా మనం కామన్గా వాడతాం. ఎంతమంది వాడుతున్నారు? మిలియన్స్ ఆఫ్ యూజర్స్ వాడుతున్నారు, రైట్? కొన్ని ఒకప్పుడు మనకు అసలు తెలియని వెబ్సైట్స్ ఉన్నాయి. Amazon.in, Flipkart.com, ఇవన్నీ కూడా ఒకప్పుడు మనకు అసలు తెలియదు. కొత్తల్లో కంప్యూటర్ వాడిన కొత్తల్లో ఇప్పుడు ఏమయ్యాయి? మోస్ట్ పాపులర్ అయ్యాయి. అలానే రేపు మీరు ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేస్తే కూడా అది ఇట్ కెన్ బి యూజ్డ్ బై మిలియన్స్ అనమాట. సో మన వెబ్ డెవలప్మెంట్ అంటే మనం ఎక్కడి నుంచి జర్నీ మొదలు పెడతామంటే ఒక స్టాటిక్ వెబ్ పేజ్ HTML ఉపయోగించి ఒక స్టాటిక్ వెబ్ పేజ్ డెవలప్ చేయడం దగ్గర నుంచి ఒక కాంప్లెక్స్ ఇంటరాక్టివ్ వెబ్సైట్ ఏదైతే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ వాడతారో దాన్ని క్రియేట్ చేయడం కూడా మనం ఏమంటామంటే వెబ్ డెవలప్మెంట్ అంటాం. ఏదైతే ఇంటర్నెట్ ద్వారా మనం యాక్సెస్ చేసుకొని చూడగలుగుతామో దాన్ని ఏమంటామంటే మనం వెబ్సైట్ అంటాం. ఆ వెబ్సైట్లో ఏముంటాయి? కలెక్షన్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. జనరల్గా ఎప్పుడైతే వెబ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతామో 3 మేజర్ రోల్స్ మైండ్లోకి వస్తాయి అన్నమాట. వెబ్సైట్ డెవలప్మెంట్ అనగానే నువ్వేంటి ఫ్రంట్ ఎండ్ చేస్తున్నావా, బ్యాక్ ఎండ్ చేస్తున్నావా, లేదా నువ్వు ఫుల్ స్టాక్ అని అడుగుతారు. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ మాత్రమే డిజైనింగ్ చేసే వాళ్ళు ఏమంటామంటే ఫ్రంట్ ఎండ్ అంటాం. టోటల్గా డేటాబేస్ కనెక్టివిటీ, API కనెక్టివిటీ ఇవన్నీ చూసే వాళ్ళని ఏమంటాం? బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటాం. బోత్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు కలిపి చేసే వాళ్ళని ఏమంటాం మనం? ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. సో అసలు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఎవరు? ఎవరైతే HTML, CSS, జావాస్క్రిప్ట్ ఉపయోగించి ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్, బటన్స్, ఇమేజెస్, టెక్స్ట్ వీటన్నిటితో తయారు చేస్తారో వాళ్ళు ఏమంటామంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. సో ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం వాడతారు? పైథాన్ వాడచ్చు, లేకపోతే Node.js, రూబీ, PHP, ఇంకా ఏవైతే బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించి ఏవైతే బిహైండ్ ద సీన్ జరిగేటువంటి ప్రాసెసింగ్ ఆఫ్ డేటా కావచ్చు, హ్యాండ్లింగ్ యూజర్ అథెంటికేషన్ కావచ్చు, స్టోరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు డేటాబేస్ల్లో, ఇటువంటివన్నీ చేసే వాళ్ళని ఏమంటామంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటాం. మన లైఫ్ మనం అసలు ఇమాజిన్ చేసుకోగలుగుతామా వెబ్సైట్స్, వెబ్ యాప్స్ లేకుండా? దే బికేమ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్ కదా. ప్రతిరోజు మన లైఫ్లో ఖచ్చితంగా ఒక పార్ట్ అయిపోయి వెబ్సైట్స్ కావచ్చు, వెబ్ యాప్స్ కావచ్చు. ఒక ఆన్లైన్ షాపింగ్ తీసుకోండి, ఒక బ్యాంకింగ్ తీసుకోండి, ఇంకా సోషల్ మీడియా తీసుకోండి, ఫేస్బుక్ తీసుకోండి, ట్విట్టర్ తీసుకోండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ తీసుకోండి. ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? క్యూరియాసిటీ ఉంటుందా, ఉండదా? ఎలా పనిచేస్తాయి, అసలు టెక్నాలజీ ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్, మనమే ఒకటి తయారు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఐడియా ఏదన్నా వస్తే డెఫినెట్గా మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలన్నమాట. సో జనరల్గా ఏమేమి ఉన్నాయి, కోర్ టెక్నాలజీస్ ఏంటి దీంట్లో? ఫస్ట్ ఏది కూడా బేస్ ఏంటంటే HTML అనమాట. దిస్ ఇస్ లైక్ స్ట్రక్చర్ ఆఫ్ ద వెబ్సైట్. ఏదైతే బేసిక్ స్ట్రక్చర్ ఉంటుందో వెబ్సైట్కి, దాన్ని తయారు చేయడానికి మనం ఏం వాడతామంటే HTML వాడతాం, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ప్రతి వెబ్ పేజ్కి కూడా ఖచ్చితంగా ఇది బేస్ లాగా పనిచేస్తుంది, బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంది అనమాట. కంటెంట్ని, స్ట్రక్చర్ని ఇది డిఫైన్ చేస్తుంది. హెడ్డింగ్స్ ఏంటి, పారాగ్రాఫ్స్ ఏంటి, లిస్ట్లు ఏంటి, ఇమేజ్లు ఏంటి, లింక్స్ ఏంటి, అవన్నీ కూడా మనం HTML ద్వారా స్ట్రక్చర్ని మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ CSS అంటే ఏంటి? స్టైలింగ్ అనమాట. డిఫరెంట్ కలర్ డ్రెస్సెస్, కలర్స్, ఇంకేదైనా అనుకోండి మీరు, ఎలా కావాలంటే అలా అవుట్ సైడ్ లుక్ ఎలా అయితే కావాలో ఫస్ట్ మనం ఏం చేసాం? ఒక షేప్ తీసుకున్నాం. ఆ షేప్కి కలర్ ఇవ్వటం ఏంటి? షేప్ డ్రా చేయడం HTML అయితే, ఆ షేప్కి కలర్ ఇవ్వటం ఏంటి? CSS అనమాట, స్టైలింగ్ అండ్ లేఅవుట్. సో దీన్ని ఏమంటామంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటాం. కలర్స్ కావచ్చు, ఫాంట్స్ కావచ్చు, స్పేసింగ్ కావచ్చు, రెస్పాన్సివ్నెస్ కావచ్చు, HTMLని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, విజువల్లీ అపీలింగ్గా చేయడానికి ఉపయోగపడేదాన్ని ఏమంటామంటే CSS అంటాం. అయిపోయింది, స్ట్రక్చర్ అయిపోయింది, కలర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? జావాస్క్రిప్ట్. ఇదేంటి? ఇంటరాక్టివిటీ క్రియేట్ చేయాలి. ఒక బటన్ క్లిక్ చేస్తే ఏం జరగాలి, మౌస్ని ఓవర్ ఒక పర్టికులర్ ఎలిమెంట్, ఒక ఇమేజ్ మీదకి తీసుకెళ్తే ఏం అవ్వాలి, డైనమిక్గా కంటెంట్ ఎలా మారాలి వెబ్సైట్లో, కలర్స్ ఎలా మారాలి, కంటెంట్ ఎలా మారాలి, క్లిక్ చేసుకొని ఎలా మారాలి అని డిసైడ్ చేసే దాన్ని ఏమంటామంటే జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది? ఇంటరాక్టివిటీ అండ్ డైనమిజం యాడ్ చేస్తుంది, లైఫ్ యాడ్ చేస్తుంది వెబ్ పేజెస్కి. ఇంటరాక్టివ్గా వెబ్ పేజెస్ని తయారు చేయడంలో ఈ జావాస్క్రిప్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కంటెంట్ ఏదన్నా డైనమిక్గా అప్డేట్ అవ్వాలి, యూజర్ ఇన్పుట్ ఏదన్నా మేనేజ్ చేయాలి, యానిమేషన్స్ ఏదన్నా ఉండాలి, రైట్? సర్వర్తో కమ్యూనికేషన్ చేయాలి వితౌట్ రీలోడింగ్, సింక్రోనస్ అండ్ అసింక్రోనస్ కమ్యూనికేషన్ జరగాలి. అవన్నీ ఎక్కడ మేనేజ్ చేస్తాం?
జావా స్క్రిప్ట్ ద్వారా మనం మేనేజ్ చేస్తాం అనమాట. ఏదైతే వెబ్సైట్ డెవలప్మెంట్ ఉంటుందో దానికి బేసిక్ ఏంటంటే HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం. తర్వాత చాలా అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయి, అడ్వాన్స్ టూల్స్ అన్ని కూడా నేర్చుకోవచ్చు. అసలు ఈ వెబ్సైట్స్ ఎలా పనిచేస్తాయి? కన్ఫ్యూజన్ ఉంటుంది, కొత్త వాళ్ళకైతే డెఫినెట్గా కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఏంటి, మనం గూగుల్ అని కొట్టగానే ఎలా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే ఇవి క్లయింట్ సర్వర్ మోడల్లో పనిచేస్తాయి. మన సిస్టమ్ని ఏమంటాం మనం? క్లయింట్ అంటాం. క్లయింట్ ఏం చేస్తాడు? ఏదైతే గూగుల్ సర్వర్ ఉంటుందో దానికి రిక్వెస్ట్ పంపిస్తాడు అనమాట. నేను పలానా ఇమేజ్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నామని. గూగుల్ సర్వర్లో ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ అయి ఉంటుంది. మీ సెర్చ్ని బట్టి ఆ గూగుల్ సర్వర్లో ఇన్ఫర్మేషన్ ఉంటే రెస్పాన్స్ అనేది గూగుల్ సర్వర్ ఇస్తుంది. దాన్ని ఏమంటామంటే రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ అంటాం. కస్టమర్ ఏం పంపిస్తాడో, లైక్ క్లయింట్ ఏం పంపిస్తాడో రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్ మనకి ఏం చేస్తుందంటే రెస్పాన్స్ పంపిస్తుంది. ఇలా క్లయింట్ సర్వర్ మోడల్లో ఇది పనిచేస్తుంది అనమాట. సో బ్రౌజర్స్ ఏం చేస్తాయి? ఆ HTMLని రీడ్ చేసి ఆ పేజ్ స్ట్రక్చర్ ఏంటి, తర్వాత CSS స్టైలింగ్ ఏంటి, తర్వాత జావా స్క్రిప్ట్ ఎలా పనిచేస్తుంది, ఇంట్లో ఇంటరాక్టివిటీ ఎలా ప్రొవైడ్ చేయాలి, ఇది మొత్తం మీరు రియలైజ్ అయ్యే లోపల ఇది మొత్తం జరిగిపోతుంది. ఫస్ట్ HTML స్ట్రక్చర్, తర్వాత CSS స్టైలింగ్, జావా స్క్రిప్ట్ ఇంటరాక్టివిటీ, 3 కూడా వన్ బై వన్ యాడ్ అయ్యి మన వెబ్సైట్స్ ఫంక్షన్లు అవుతాయి అన్నమాట. సో ఏమేమి టూల్స్ వాడాలి, మనం ఏమేమి ఎడిటర్స్ వాడాలి ఈ వెబ్సైట్ డెవలప్మెంట్ ఆర్ వెబ్ డెవలప్మెంట్ చేయాలంటే? సో ఏవైనా టెక్స్ట్ ఎడిటర్స్ తీసుకొని మనం ఈ HTML కానీ CSS కానీ జావా స్క్రిప్ట్ కానీ రాయొచ్చు. సింపుల్గా నోట్ ప్యాడ్లో కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ IDE ఏదైతే ఉందో VS కోడ్ కానీ తీసుకోవచ్చు, సబ్లైమ్ తీసుకోవచ్చు. వీటి అవుట్పుట్ ఎక్కడ చూడాలి? ఈ HTML కానీ CSS కానీ జావా స్క్రిప్ట్ కానీ మనం కోడింగ్ రాస్తే, వెబ్ డెవలప్మెంట్ చేస్తే ఏవైతే బ్రౌజర్స్ ఉంటాయో, క్రోమ్ కావచ్చు, ఫైర్ ఫాక్స్ కావచ్చు, వీటిలో మనం అవుట్పుట్లు అయితే చూడొచ్చు అనమాట. ఇంకా సింపుల్గా మనం ఏం నేర్చుకోవాలంటే ఫోల్డర్ క్రియేషన్, లైక్ ఫైల్ మేనేజ్మెంట్, ఇవన్నిటి గురించి కూడా బేసిక్ అవగాహన ఉంటే మన వెబ్ డెవలప్మెంట్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ లైన్లో మనకి ఏముంది? డాక్ టైప్ HTML అని ఉంది. అంటే ఏంటి? ఈ డాక్యుమెంట్ టైప్ HTML, ఇది కామెంట్ అనమాట. HTMLలో దీన్ని ఏమంటామంటే 2 మ్యాండేటరీ ట్యాగ్స్ ఉన్నాయి. ఏంటవి? HTML ఓపెనింగ్ ట్యాగ్, HTML క్లోజింగ్ ట్యాగ్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద ట్యాగ్స్కి ఏముంటాయి? ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంటాయి. కొన్ని నాన్ క్లోజింగ్ ట్యాగ్స్ కూడా ఉంటాయి. సో HTML ఏంటి? దానికి క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది, ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది. HTML ఓపెన్ చేశాం. తర్వాత ఏముంటుంది? హెడ్ పార్ట్ ఉంటుంది. అంటే ఏదైతే డిస్ప్లే కాకుండా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో, డిస్ప్లే ఏదైతే వెబ్సైట్ సెంటర్ ఆఫ్ ద పేజ్లో మనం డిస్ప్లే చేయకూడదు అనుకుంటున్నామో, మెటా డేటా అనుకోండి ఒక రకంగా, ఫైల్కి ఆ పర్టికులర్ వెబ్ పేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో విచ్ ఈజ్ నాట్ టు బి డిస్ప్లేడ్, దాన్ని మొత్తం మనం ఎక్కడ రాస్తామంటే హెడ్లో రాస్తాం. అది వెబ్ పేజ్లో అయితే కనపడదు. టైటిల్ అంటున్నాం, మనం ఓపెన్ చేయగానే టాప్లో మనకి ఏదైతే ఒక ట్యాబ్ ఓపెన్ చేయగానే ఆ ట్యాబ్ పేరు ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే టైటిల్ అంటాం. ఇక్కడ నేనేమి ఇచ్చాను? మై ఫస్ట్ వెబ్ పేజ్ అని ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశాను? ఆ హెడ్ని క్లోజ్ చేశాను. సో దట్ ఈస్ ద మెటా డేటా దట్ ఐ హ్యావ్ ఫర్ దిస్ వెబ్ పేజ్. తర్వాత ఏం రాసాను చెప్పండి? బాడీ స్టార్ట్ అయింది. ఈ బాడీలో ఏదైతే ఇన్ఫర్మేషన్ రాస్తామో అది నాకు యాక్చువల్ వెబ్సైట్లో డిస్ప్లే అవుతుంది. తర్వాత ఎలా ఉంది చెప్పండి? ఇక్కడ ఏం రాశాను? H1 హెడింగ్ 1 రాశాను. వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. H1 అంటే హెడింగ్ 1, మెయిన్ హెడింగ్ అనమాట ఇది. తర్వాత P అంటే పారాగ్రాఫ్ ట్యాగ్, వెల్కమ్ టు డెవలప్మెంట్ అన్నాం. బాడీ ట్యాగ్ క్లోజ్ చేసాం. అలానే HTML ట్యాగ్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఏమైపోయింది? ఇది రన్ చేస్తే ఎలా అవుట్పుట్ వస్తుందో చూద్దాం. చూసారు కదా అవుట్పుట్? ఇలా వెబ్ పేజెస్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది చూడొచ్చు. ఇంకా మన నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్డ్గా HTML గురించి మొదటిగా, తర్వాత CSS గురించి, జావా స్క్రిప్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత ఏవైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయో, బ్యాక్ ఎండ్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అలానే ఫ్రంట్ ఎండ్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.